సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ సినిమా చెయ్యాలి అంటే ఆల్రెడీ మనం స్ట్రెస్ అయిపోయి దాని నుంచి సైలెంట్ అయిపోయాం. మళ్ళీ బాడీ ఎలా సపోర్ట్ చేసింది? సో ఫస్ట్ 2-3 days మటుకు ఐ వాజ్ వెరీ టైర్డ్ అండి. దాని తర్వాత మళ్ళీ ముందుకుంది. ఆ గ్యాప్ రావడం వల్ల నాకు కొద్దిగా టైం పట్టింది టు గెట్ యూస్ టు ఇట్. బట్ నౌ ఐఎమ్ వెరీ గుడ్ అండి, వెరీ హ్యాపీ. సెకండ్ స్కెడ్యూల్ నుంచి బాగా అసలు ప్రాబ్లం కాదు. ఓకే, సో బేసిక్గా సినిమా షూటింగ్ చేయడం వరకు ఒక ఎత్తు అండ్ ప్రమోషన్స్ ఇంకొక సినిమా చేసిన లాగా. ఏమంటే సినిమా ఓకే చేయించుకోవడం కాదు, సినిమా కథ రాయడం ఒక ఎత్తు, దాని తర్వాత ఓకే చేయించుకోవడం, దాని తర్వాత ప్రొడక్షన్, దాని తర్వాత షూటింగ్, దాని తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్, దాని తర్వాత ప్రమోషన్స్, చాలా ఉంటుంది. అంటే డ్రామా ఫుల్ ఉంటుంది మన దగ్గర సినిమా చేయడం. అండ్ బేసిక్గా ఇప్పటి వరకు యంగ్ హీరోస్ ఎవరు కూడా అంటే ఇలాంటి ఒక సబ్జెక్ట్ని, ఇలాంటి ఒక జానర్ని టచ్ చేయాలి అంటే కొంచెం ఆలోచిస్తారు. సో మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? రీజన్ వచ్చి ఒకటే అండి, సుకుమార్ గారు ఆయన చెప్పారు. సార్ నాకు బేసిక్లీ హారర్ అంటే బాగా భయం అండి. నేను అన్నాను, సార్ మీరు కథ పంపిస్తే ఏదో లవ్ స్టోరీ అనుకున్నాండి, మీరు హారర్ పంపించారు ఏంటంటే అంటే ఇది హారర్ కాదు, ఇది మిస్టరీ కింద చూడు, మిస్టరీ కింద చూస్తే అసలు చాలా కొత్తగా ఉంది. అంటే నాకు కరెక్టే కదా మిస్టరీ, పైగా టైం పీరియడ్ వచ్చేసి 1990s జరిగే కదా. సో 90s జరిగే కదా అంటే ఇప్పుడు కొత్తగా ఉంటుంది, బ్యాక్డ్రాప్ కొత్తది అండ్ బ్యాక్గ్రౌండ్ కొత్తది, జనాలు చూసే విధానం కొత్తది, అది పైగా ఒక విలేజ్ సెటప్ అయింది. సో చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. సరే ఓకే అని చెప్పి నా కథ విన్న తర్వాత ఇది 80% మిస్ అవ్వకూడదు, ఇది హ్యాపీ కుదుర్చుకోవడం అని చెప్పి అనుకున్నాను. సో జనాలు ఏమనుకున్నా పర్లేదు కానీ బట్ సినిమా చూసేసరికి వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు. ఐఎమ్ వెరీ డామ్ షూర్ అబౌట్ దేర్ అండ్ బేసిక్గా చాలా రోజుల తర్వాత బేసిక్గా సాయిధరం తేజ్ గారు అంటేనే బయట టాక్ ఏంటి అంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి మేనరిజం కానివ్వండి, పోలికలు కానివ్వండి, అండ్ చిరంజీవి గారి ఇది కానివ్వండి, మానియా కానివ్వండి, అన్నీ ఎక్కువ సాయిధరం తేజ్లో కనిపిస్తాయి అని. సో ఇదంతా ఎలా మేనేజ్ చేస్తారో, అది నేను ఎలా టుక్ ఆఫ్ చేయాలి బయటకి అని, సో ఏం నడుస్తూ ఉంటుంది బేసిక్గా? ఒకటే అండి, నాకేంటంటే చిరంజీవి గారు పోలికలు ఉన్నా, కళ్యాణ్ గారు మేనరిజం మెయింటైన్ చేస్తున్నా, కానీ వాళ్ళు మా మావయ్య. ఇంటికి వెళ్తే మా మావయ్య. నేను ఇంటికి వెళ్తే నేను ఒక సాయిధరం తేజ్, నాట్ లైక్ సమ్ హీరో, సుప్రీం హీరో అవన్నీ కదా. నేను సాయిధరం తేజ్, ఇంటికి వెళ్తే వచ్చిన బాబాయ్, వాళ్ళ ముందర పెరిగిన బాబాయ్. సో నాకు అదే ఎక్కువ ఉంటుంది, దట్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అలా అనట్లేదు, బయట ఆడియన్స్ అంటారా? ఓకే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఒకటే అండి, వాళ్ళ వల్లే ఈ ఇండస్ట్రీకి వచ్చాను, వాళ్ళ వల్లే ఇక్కడ ఉన్నా. సో అది మర్చిపోను. సో దాట్ యాక్చువల్లీ కీప్స్ మీ గ్రౌండెడ్ కదా, అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాయి. సో వాళ్ళు జనాలు ఏం వచ్చినా కానీ నాకు ఒకటే అనుకున్నాను, నాకు కోసం కాదు, మా మావయ్య కోసం, వాళ్ళు తెచ్చిపెట్టిన ఆరా. అంతేగాని నా సొంతం ఇంకా నేను బిల్డ్ చేయాలి, ఐ హ్యావ్ టు బిల్డ్ మై ఓన్. సో ఫస్ట్ నాకు ఏంటంటే నాకు మా మావయ్య వాళ్ళ పేరు కింద తెచ్చుకుంటే నేను పని చేయాలి. సో దాని తగ్గట్టు నేను బిహేవ్ చేస్తాను. ఓకే, ఫైనల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని ఇలా చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూడటం. అండ్ మీతో ఇలా బేసిక్గా ప్రమోషన్స్ అంటే బస్ టూర్లు చూసాం, కార్ టూర్లు చూసాం, ఇలా ట్రైన్ జర్నీ అది విరూపాక్ష ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ ఎవ్రీవేర్ ఈస్ కమింగ్ గుడ్ టాక్. అండ్ స్పెషల్లీ మీకైతే సాయిధరం తేజ్కి ఓన్లీ మౌత్ టాక్ చాలు స్ప్రెడ్ అవ్వడానికి అన్నది ఒకటి ఉంది. నాకు ఒకటండి, నాకేంటంటే వాళ్ళందరి ప్రేమను పొందాను. మై బిగ్గెస్ట్ విక్టరీ, నా బిగ్గెస్ట్ ఆస్తి అంటే అయితే అందరి ప్రేమ బ్లెస్సింగ్స్ పొందడమే నా బిగ్గెస్ట్ ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఒకటేంటంటే April 21st ఈ సినిమా వస్తుందని చెప్పి వాళ్ళు తెలిస్తే చాలు. అంటే వాళ్ళు డెఫినెట్లీ సినిమా బాగుంటుంది, అదైతే నాకు తెలుసు, అదైతే నేను నమ్మేస్తాను. కానీ సినిమా జనంలో తీసుకెళ్ళాలి, వాళ్ళు ప్రేమించాలి, నన్ను కాదు సినిమాని ప్రేమించాలి, అది కావాలి. సో దానికి ఎంతవరకైనా వెళ్తాను. ఖచ్చితంగా సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.